నమస్కారం స్నేహితులారా, మనము ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. ఇదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. దేవుడు పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మెచ్చుకోదగిన విషయం అని చెప్పవచ్చు. ఈ ఆలయము కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయము మరియు అంతర్భాగమున 3 వైపులా ప్రవేశద్వారములు గల మహామంటపము కలిగి ఉంది. గర్భాలయములో ఎత్తైన పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగమున గల స్తంభములు, వాటిపై గల రాజగోళములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. మహామండపం పైకప్పు మీద శిల్ప సౌందర్యము చూడదగినది. ఈ మహామండపము వెలుపలి అంచు పై కప్పు కింది భాగమున నల్లని నునుపురాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక నాగిని శిల్పములు కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కని తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడముల్లో నంది మండపము, కామేశ్వర కాటేశ్వర దేవాలయములు చూడదగినవి. దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని తెలుపుతున్నది. ఈ దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించబడినది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టుకుని చెవులు డిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండడం ఇక్కడ విశేషం. ఈ పేరుకు శివుని పేరును కూడా కలిపి దీనిని రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒక్కరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటలకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి జిల్లా కేంద్రమైన ములుగు నుండి బస్సులు, ఆటోలు సౌకర్యం ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.